ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ లైఫ్ విత్ దివ్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎపిక్ ట్రిప్ డే 1 లో పార్ట్ 2 ఇది పయన వీడియో. యాక్చువల్లీ డే 1 ఎపిక్ ట్రిప్ ప్యాకింగ్ అండ్ ట్రావెలింగ్లో లెంత్ చాలా ఎక్కువైపోతుంది అని పయన సపరేట్ వీడియో చేసాం అనమాట. సో దిస్ ఇస్ పార్ట్ 2 ఆఫ్ డే 1. పయన మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ వాచ్ కంప్లీట్ వీడియో. పయన మైసూర్కి దగ్గరలో ఉందన్నమాట. సో మేము ఆల్మోస్ట్ మైసూర్ దగ్గరలో ఉన్నాం. మైసూర్కి ఇంకా 20 కిలోమీటర్స్. పయన అయితే 6:20కి రీచ్ అయ్యాము మేము. మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అనమాట. పయన లోపలికి. పైన టైర్ చూస్తున్నారు, ఎంత బాగుంది కదా. యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ అయితే అమేజింగ్గా చేశారు, వీల్ లాగా. పిల్లలిద్దరూ ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ఓల్డ్ కార్స్ ఉన్నాయి అనేసరికి. అనుషుడికి కార్స్ అంటే చాలా క్రేజ్ ఉంది. వాడు ఈ ఏజ్లోనే అన్ని కార్ల పేర్లు చెప్తాడు. సో వాడికి ఆ కార్స్ అంటే క్రేజ్ ఉన్నందుకు వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు అని పైనకు తీసుకొని వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ మ్యూజియం కూడా ఉంది పైన లోపల. సో వెళ్దాం పదండి, వెళ్ళి చూద్దాము. ఇక్కడ పైనలో ఛార్జింగ్ కేబుల్స్ కూడా ఉన్నాయి కార్స్ కోసం అని సురేష్ అన్నయ్య వాళ్ళందరూ వెనకాల వస్తున్నారు. ఇంకా ఇక్కడ బయట ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అనమాట. 7 కల్లా క్లోజ్ చేసేస్తారు టికెట్స్ ఇష్యూ చేయడము. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 టికెట్ కౌంటర్ ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత టికెట్ కౌంటర్ క్లోజ్ చేసేస్తారు. అండ్ ఇక్కడ ఒక రౌండ్ ఫోటోషూట్ జరుగుతుంది అనమాట. అనుషగాడిది, సురేష్ అన్నయ్య వాళ్ళది, అందరిది. ఇంకా లేట్ అయిపోతుందని లోపలికి వెళ్దాము, టికెట్స్ తీసుకుందామని లోపలికి వచ్చాము. 1 hour 1.5 hours బాగా స్పెండ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. టికెట్ ప్రైస్ అయితే పర్ పర్సన్ 75 rupees. ఇది కార్ షోరూమ్ది లేఅవుట్ అనమాట. అండ్ యాక్చువల్లీ మేము ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ధర్మస్థల ట్రెజరీ గారిది ఇంట్రొడక్షన్ ఉంది. వీరేంద్ర హెగ్డే అనమాట. యాక్చువల్లీ ఈ పయనాన్ని ఈయనే స్టార్ట్ చేశారు, ద జర్నీ ఆఫ్ వీల్స్ అని. ఇక్కడ చూడండి, అప్పుడు స్టార్టింగ్లో బేసిక్ వీల్స్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఏం యూస్ చేస్తున్నామో అన్ని వీల్స్ ఇక్కడ ఉన్నాయి. మోటార్స్ కానీ, ఇంజిన్స్ కానీ, వాటి వీల్స్ కానీ. బుల్లక్ కార్డ్స్ యూస్ చేసేవాళ్ళు అప్పుడు పాతకాలంలో. దాని తర్వాత కార్స్ వచ్చాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క మాస్టర్ పీస్ లాగా ఉంది. ఎందుకంటే ఓల్డెన్ టైమ్స్లో ఆ లగ్జరీ కోసం అని ఎన్ని వెహికల్స్ ఉండేవి అలా అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండే కార్స్ అయితే. ఒక్కొక్క కార్ ఒక్కొక్క మాస్టర్ పీస్ లాగా. అనుషు అయితే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తుండే. ఇది మైసూర్ మహారాజాది అనమాట కార్ ఇది. ఇక్కడ కింద కొన్ని కార్స్కి వాటి కెపాసిటీ అవన్నీ రాసి ఇచ్చారనమాట. ఇది ఏ టైం కార్, ఇది ఎంత స్పీడ్లో వెళ్తుంది, కెపాసిటీ ఎంత, ఇంజిన్ కెపాసిటీ ఎంత అని. ఇది మైసూర్ మహారాజా గారి కార్ అంట. ఇది ఎంత బాగుందో చూడండి. మీకు మైసూర్ మహారాజా గారి స్టోరీ తెలుసా ఈ కార్ గురించి? తెలియకపోతే కింద కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. ఇక్కడ ఓల్డ్ బైక్స్ కూడా ఉన్నాయి. ఎంత బాగున్నాయి చూడండి అసలు. చిన్న బుడ్డిగా కొన్ని బాగా అనిపిస్తున్నాయి. చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి అసలు. సూపర్ బైక్స్ లాగా, కొన్ని స్కూటీస్ లాగా. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అయితే అప్పటి నుంచి ఉందని తెలుసు. దాని తర్వాత చాలా కార్స్ ఉన్నాయి ఇక్కడ అప్పటివి. అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న కార్స్ వరకు అన్నీ 1950, 1960 ఆ రేంజ్, ఆ టైంలో కార్సే అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క పెయింటింగ్ లాగా ఉంది. ఈ డ్రైవ్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ, ఇంజిన్స్ ఉన్నాయో లేదో తెలియదు కానీ, బట్ బయట నుంచి మాత్రం అమేజింగ్ ఉన్నాయి అసలు.
ఈ కార్ అయితే నా ఫేవరెట్ అనమాట. ఎన్ని చూసిన దాంట్లో ఇది భలే ఉంది అసలు. అనుషుగాడు అయితే వాళ్ళకు కూడా ఇదే కారే నచ్చింది. అండ్ ఇక్కడ ఫ్లయింగ్ లాగా ఏదో ఒక పోర్ట్రేట్ పెట్టారు. అండ్ ఇంకా కిందకి వెళ్తున్నాం. 2 స్టేర్స్ ఉన్నాయన్నమాట, పైన కింద. సో వాళ్ళు వాక్వే లాగా పెట్టారు. సో ఆ వాక్వేని చూసుకుంటూ వెళ్ళండి అని. అండ్ ఇక్కడ మిలిటరీ వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి. మా అనుషుగడికి అయితే భలే నచ్చినాయి అసలు. మన్నా కాన్సన్ట్రేట్ చేస్తూ చూస్తున్నాడు, మమ్మీ అది చూడు ఎంత పెద్దగా ఉందో, ఇది చూడు ఎంత పెద్దగా ఉందో అని. అండ్ బైక్స్ అయితే వాడు ఎప్పుడు చూడలేదు అలాంటి బైక్స్. సో ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు అనమాట. అండ్ ఇవి అప్పటి లారీలు ఎంత బాగున్నాయో కదండి. చాలా వరకు కార్స్ అయితే 1930 నుంచి స్టార్ట్ చేసుకొని 2006 వరకు అన్ని కార్స్ ఉన్నాయి. అన్ని బ్రాండ్లోస్ కూడా కార్స్ ఉన్నాయన్నమాట. అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని అయితే స్పెషల్గా పెట్టారు, విచ్ ఆర్ లైక్ వెరీ అథెంటిక్ కార్స్ అన్నమాట. చాలా పాతవి, వింటేజ్ అండ్ విచ్ ఇస్ ఇన్ వెరీ గుడ్ కండిషన్. ఇదైతే కారు పాటలు పీకేసి పెట్టారు, ఎలా ఉంటుంది కార్ అని. ఇది రేవా ఎలక్ట్రికల్ కార్ అనమాట. అనుష్కడికి జేసీబీలు, ట్రాక్టర్లు అంటే చాలా ఇష్టము. హే, ఇప్పుడు ఫోటో టైం. అండ్ ఇవన్నీ 2000+ మోడల్ కార్స్ అనమాట. ఈ దీంట్లో చాలా వరకు చాలామంది చూసుంటారు. అంచుగడ్ ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు ఇలాంటి కార్స్. టీవీల్లో కూడా చాలా తక్కువ కదా, నార్మల్గా ఈ టైంలో మూవీస్ కూడా ఎక్కువ చూడరు. అందుకని మమ్మీ ఎందుకు ఇది ఇలా ఉంది అని 100 క్వశ్చన్లు అసలు. ఇక్కడ ఇప్పుడు మంజుషా మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాం మనం. దీస్ ఆర్ ద డోర్స్ ఆఫ్ ఓల్డెన్ ఎరా. ఎంత బాగుంది. మా ఆయన పాపం వెయిట్ చేస్తున్నాడు మా కోసం మ్యూజియం లోపలికి వెళ్ళాలి అని. ఇది మంజుషా మ్యూజియం అన్నమాట. ఎంటర్ అవ్వగానే మనకి తోలు బొమ్మలాటలో యూస్ చేసేవి కనిపిస్తాయి. అండ్ అలాగే ఇక్కడ కొన్ని దేవుడివి అండ్ దిష్టి బొమ్మలాగా చాలా ఉన్నాయి. ఇక్కడ పనిముట్లు ఉన్నాయి, కిచెన్లో వంట కోసం యూస్ చేసే పనిముట్లు అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కిచెన్లో ఏదో ఒక రకంగా అప్పుడు యూస్ చేసేవాళ్ళు. ఇది మజ్జిగ చిలికే కుండ. ఇదైతే మజ్జిగ చిలికేది. ఇవి వెయిట్స్ అన్నమాట. వెయిట్స్ ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెయిట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ చూడాలి అనుకో. సేర్లు, పావులు. యాక్చువల్లీ ఇది అప్పట్లో యూజ్ చేసిన టెన్నిస్ ర్యాకెట్ అన్నమాట. సేర్లు, పావులు దంచుకోవడానికి అప్పుడు. ఇవన్నీ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. కొన్ని అయితే మనం అసలు పుట్టినప్పటి నుంచి పొరపాటును కూడా ఎక్కడ చూస్తున్నాము. అలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కిచెన్ యుటెన్సిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎంత పెద్ద బాండి తెలుసు, దీంట్లో 2 వండేసి వంట చేసేయచ్చు. అండ్ టైప్ రైటింగ్ మెషిన్స్, అసలు పుట్టిగా తాళపత్ర గ్రంథాలు, అప్పట్లో రాసిన పేపర్ స్క్రిప్ట్స్ అన్నీ ఎంత బాగున్నాయో చూడండి అసలు. ఇది టెలిస్కోప్ అనుకున్నా నేను, కరెక్టా కాదా మీరు నాకు చెప్పండి. ఇది పాతకాలం టెలిఫోన్, ఇది కూడా టెలిస్కోప్ అని అనుకున్నా. అప్పట్లో కాయిన్స్ కూడా భలే ఉన్నాయండి అసలు. మరీ చిన్నగా ఉన్నాయి, లేకపోతే మరీ పెద్దగా ఉన్నాయి. కొన్ని అయితే దారం ఎక్కించేలాగా మధ్యలో హోల్స్ ఉన్నాయి. దీంట్లో నేను చూసినప్పటికీ 25 పైసా నడుస్తుంది మా టైంలో అయితే. అంతకు ముందువి చూశాను కానీ నేను, మా టైం వచ్చేసరికి అవి చెల్లకుండే. దాని తర్వాత దీంట్లో నేను ఇవన్నీ డిఫరెంట్ కంట్రీస్కి కరెన్సీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడొచ్చు అప్పుడు ఓల్డెన్ టైంవి, ఇప్పుడు న్యూ ఏజ్వి చాలా నోట్స్ అవి ఉన్నాయి. ఇది స్టాంప్స్. చిన్నప్పుడు నేనైతే చాలా స్టాంపులు కలెక్ట్ చేసేదాన్ని. ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. కానీ ఇక్కడైతే 2 many వెరైటీస్ ఆఫ్ స్టాంప్స్ ఉన్నాయి.
నేను హార్డ్లీ ఒకటో రెండో చూసాను అంతే. ఎన్ని స్టాంపులు ఉన్నాయి చూడండి. యానివర్సరీ, కాన్ఫరెన్స్, కాయిన్స్. ఇలాంటి కాయిన్స్ మీరు ఎప్పుడైనా చూసారా? నేను నా టైం ఉన్నప్పుడు 10 పైసలు కాయినప్పుడు ఏ కాయిన్ చూడలేదు. పాత కాయిన్స్ అంటే అప్పట్లో బీరువాలు, క్లాకులు, వాచ్లు, కెమెరాలు, ఐరన్ బాక్సులు చూడండి. పుట్టగా ఉంది అది ఒకటైతే పొలం. కెమెరాస్ చూడండి అప్పట్లో ముసుగేసుకున్న. ఇది పాతకాలం పెయింటింగ్స్ అండి, మస్తు ఉన్నాయి అసలు. ఎంత బాగా కలెక్ట్ చేసి పెట్టాను దాన్ని. అప్పట్లో పెయింట్ చేసినవి నీట్గా ప్రిజర్వ్ చేశారు. యాక్చువల్లీ మన పెయింటింగ్ అయితే ఆల్మోస్ట్ ఇంకా పాడైపోయే స్టేజ్లో ఉన్నాయి. వాటిని అన్నిటినీ చాలా నీట్గా ప్రిజర్వ్ చేశారు. ఇవి థియేటర్లో ఉండేవండి అప్పుడు. థియేటర్స్లో వీటితోటే ఇది చేసేవాళ్ళు అనమాట, బొమ్మ వేసేవాళ్ళు స్క్రీన్ పైకి. ఇప్పుడైతే అన్ని చిప్లు అవన్నీ వచ్చేసాయి, కానీ అప్పుడు అలాగే ఉంది. లాంతర్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంతర్స్. ఇవి న్యూస్ పేపర్ ప్రింటింగ్ మిషన్స్. అప్పట్లో ప్రింటింగ్ మిషన్స్ ఎట్లా ఉండేవంటే లైక్ షీట్స్ ఒత్తితే మన ఇంక్ ప్యాడ్స్ ఉన్నట్టు ఉండేవి అలా అన్నమాట. అప్పట్లో కత్తులు చూడండి ఎంత స్టైలిష్గా ఉన్నాయో. గన్స్, రైఫిల్స్ చాలా ఉన్నాయి ఇక్కడైతే. ఇది ఇంకా అయిపోయాము, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసాము. సో మేము బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మ్యూజియం అయిపోయింది. యాక్చువల్లీ వీళ్ళు వేసిన వే రూట్ చాలా బాగుంది. అంశు నీకు కార్స్ మ్యూజియం అంతా చాలా బాగుంది. కానీ ఇక్కడ రండి, ఆ బ్లాక్ కలర్ కార్ నాకు ఫేవరెట్గా నచ్చింది. కానీ జెసిపి గురొట్ట బుద్ధి నీకు నచ్చింది. బుద్ధి జెసిపి నచ్చిందా? ఇంకా ఆర్మీ వన్ చాలా పెద్దగా ఉంది. ఇంకొక చాలా చిన్న చిన్న కార్స్, ఒక పెద్ద మాన్స్టర్ ట్రక్ చాలా బాగున్నాయి ఆర్మీయన్స్. ఇంకా మ్యూజియంలో కాయిన్స్ చూసావు కదా, నువ్వు ఎప్పుడైనా చూసావా కాయిన్స్ అన్నీ? లేదు, కానీ పెద్ద పెద్ద కాయిన్స్, చిన్న చిన్న కాయిన్స్, మనీస్ ఏమైనా ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వార్మ్స్ ఉన్నాయి. ఎర్త్ వార్మ్స్ అయితే కాదు, నేనైతే ఫ్లాట్ వార్మ్స్ అనుకుంటున్నాను. స్నేక్ మాదిరిగా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ లైఫ్ విత్ దివ్య.